టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించండి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బెంగళూరులోని ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్దపల్లి జిల్లా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. స్కూల్ బస్సు బోల్తా 5 చిన్నారులకు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. భారతదేశ ప్రతినిధిగా మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తెలుగు ప్రజలు కూడా అమెరికాలో శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. అవగాహన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్స్ కూర్చే తెలియని లింకులు క్లిక్ చేయవద్దని అన్నారు. ఏ బ్యాంకు వాళ్ళు ఓటీపీలు అడగరని అన్నారు. డిజిటల్ అరెస్టులు ఏమీ లేవు కావున సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు నమ్మకండి. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే 1930 నెంబర్కి డయల్ చేసి సమాచారం అందించారని అన్నారు. ఎగ్మనూరు పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎంఆర్ఓతో పాటు ఆర్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ పేర్కొన్నారు. లింగపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట మహేష్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని ఎస్ఐ వెంకటస్వామి ట్రాక్టర్ సీజ్ చేసి తహసీల్దార్ రమేష్కు బైండ్ ఓవర్ చేసినట్లు బాధితులు చెప్పారు. సీజ్ చేసిన ట్రాక్టర్ను విడిపించాలంటూ తహసీల్దార్ రమేష్ను కోరగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారని అన్నారు. ఆర్ఐ సూచనల మేరకు ₹50,000 అంగీకారం కుదిరినట్లు బాధితుడు తెలిపారు. తహసీల్దార్ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగిందని అన్నారు. ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో ₹25,000 డీడీతో పాటు ₹12,000 నగదును తహసీల్దార్ రమేష్ చెప్పినట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ చెప్పారు.
లింగపూర్ ఊర్లో దొరకబట్టి ఇంటి పని తీసుకొచ్చి అంతర్గం పోలీస్ స్టేషన్లో ఇట్లా లంచం అడుగుతారు అని చెప్పి కొడితే వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇస్తే ఏసీపీ నెంబర్తో మాట్లాడినా సార్. ఇది సార్ ఏదైనా ప్రూఫ్ ఉన్నదా, అది ఉన్నది ఇది ఉన్నది అంటే ఎలాంటి ప్రూఫ్ లేదు సార్. నన్ను అడుగుతారు వాస్తవమే అంటే ఒక కానిసేపులు పంపించింది సార్. వాళ్ళు సీసీ కెమెరా పెట్టారు, ఇవన్నీ పెట్టి మరి ఏం మాట్లాడతారో ఇల్లు పో అని చెప్పి అన్నారు సార్. పోయినా సార్ సీసీ కెమెరా ఇలా జోలో పెట్టుకొని 2 ఆడియో పెట్టిండు, మీ ఇంటో అని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు ఏసీబీ వాళ్ళని ఎన్నిసార్లు కలిసినా ఇదే ఫస్ట్ సారే? ఇంతకు ముందు కలిస్తే మళ్ళా ట్రై చేస్తామన్నారా? చెప్పిన వాళ్ళు ఎంబడే స్పందించిందా? చెప్పగానే మేము ఉన్నా నీకు న్యాయం చేస్తాం అన్నారు సార్. ఎన్ని రోజుల క్రితం? 3 రోజుల క్రితం సార్. నీ న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడారు. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నీ న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడారు సార్. రాసి పంపిండు, కేసుకి 25,000 చొప్పున ₹1,00,000 పడుతుంది బాబు అని చెప్పి మాట్లాడి నిమ్మవారు సార్. ₹1,00,000 ఎట్లా పడుతుంది సార్ అది ఇది అని చెప్పిన. ఆ ఫైల్ చూపెట్టాను సార్. 4 సార్లు దొరికిందా 10 సార్లు దొరికిందా సార్? నేను తెచ్చుకునేదే 1 రోజులు అవుతుంది బండి. ₹1,00,000 పైన ఎట్లా కట్టాలా సార్? నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టరు ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్. మాట్లాడితే అట్లా ఏం కాదు ఇంకా జంగయ్య ఓ రాకు బండి కాడి రాకు దెంగయ్య అని చెప్పి మాట్లాడింది సార్. ఎంఆర్ఓ సార్ మాట్లాడితే మేము వెళ్ళిపోయినా సార్. మళ్ళా 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ వచ్చి ఈక్వై చేసి దండం పెడతాక సార్ నీ కాలు ముక్తా సార్ అని చెప్పి సార్ని ఈక్వై చేస్తే సార్ అన్నాడు కట్టుకొని రాపో ₹1,00,000 డీడీ కట్టుకొని రాపో. ఏ లెక్కలో కట్టాలి సార్ ₹1,00,000 డీడీ అని చెప్పి మళ్ళీ మాట్లాడినా సార్. మళ్ళీ పోయి మళ్ళీ 2 రోజులకు మళ్ళీ వచ్చిన సార్. చూడండి సార్ నేను గరిబో నేను చేసుకుంటే బతికటోని ఇట్లా ఎందుకు మాట్లాడతారు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చిన సార్. 25,000 డీడీ కట్టుకొని రాపో అన్నాడు. 25,000 డీడీ కట్టుకొని వచ్చినాలే మళ్ళీ పైసలు అన్ని 50,000 అని చెప్పి మాట్లాడింది సార్. 50,000 అంటే ఆర్ఐ సార్ కలిసిండు, మాట్లాడినా సార్. చెప్పిరంట కదా సార్ ఆర్ఐ సార్కు 12,000 అని చెప్పి చెప్పిండు సార్. ఆర్ఐ పేరు శ్రీధర్, ఆర్ఐ సార్ పేరు శ్రీధర్. శ్రీధర్ కు 50,000 తీసుకురా అని చెప్పి అన్నాడు. మళ్ళీ 50,000 తీసుకురా ఆర్ఐ సారు చెప్పింది సార్. తీసుకొచ్చిన సార్ అని చెప్పి ఆర్ఐ సారు అప్పుడే వచ్చిండు సార్. సింహారావు సార్ని కలిసిన మీకు చెప్పిండంట కదా సార్ అంటే చెప్పిండు తే అని చెప్పి అన్నాడు. చేపింది సార్ పైసలు ₹12,000 ఆర్ఐ చేతిలో ఇచ్చిన లెక్క పెట్టుకున్నాడు సార్. మా డీడీ పేపర్ 25,000 డీడీ పేపర్ను 12,000 లెక్క పెట్టుకొని 1 గంట సేపు వెయిట్ అయ్యి డీడీ మన రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు సార్. గతంలో ఆయనకున్న గొడవలు ఏం లేవు సార్. మాకు ఫస్ట్ టైం వీళ్ళకి మనకు ఏం ఇలాంటి సంబంధం లేదు. ఫస్ట్ టైం మండల ఆఫీస్ రావడం. ₹1,00,000 ఏబిఎస్ వాడికి 4 సార్లు దొరికింది ఈ డాక్టర్. మరి 4 సార్లుగా దొరకలేదు సార్. ఒక్కసారిగా దొరకలేదు. నేను తెచ్చుకొని 1 రోజులు టౌన్ లో ఉన్నది 1 రోజులు నడిపించుకున్నా సార్. కొత్త డాక్టర్ సార్. నాది తహసీల్దార్ పేరేంటి? తహసీల్దార్ సార్ పేరు రమేష్ సార్. ఓకే. తహసీల్దార్ గారు డైరెక్ట్ మీకే చెప్పారా? నాకే చెప్పిండు. నాకు చెప్పిన శ్రీధర్ గారిని అడుగు, శ్రీధర్ని అడుగుపోయి శ్రీధర్ చెప్పిన శ్రీధర్ మాట్లాడుతూ పో అని చెప్పి 50,000 అని చెప్పి అన్నాడు. సార్ చెప్పింది శ్రీధర్ సార్ చెప్పింది సార్ అని చెప్పిన. సరే పో చెప్తే పో అన్నాడు. ఏసీబీకి ఎట్లా అప్రోచ్ అయ్యింది? ఏసీకి నాకు బాగా మెంటల్ గా టార్చర్ పెట్టింది సార్. టార్చర్ పెడితే బాగా అంటే బాగా ఆరే ఈరే అన్నాడు. వెళ్ళిపో ఎందుకు వచ్చినావు అన్నాడు. పైసలు తీసుకురా అని చెప్పి అన్నాడు సార్. ఎంఆర్ఓ అన్నాడు సార్. లోపలికి పోతే ఇప్పటికి 10 సార్లు లోపలికి పోయినా సార్. రోజుకు ఒకసారి పోయినా. 2 రోజులకు గ్యాప్ ఇచ్చి కోపంగా ఉన్నాడు తగ్గినాలో పోదా అని చెప్పి గ్యాప్ ఇచ్చుకుంటే పోయినా సార్. ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడట్లా. ఈ ఆర్ఐ సార్ ఇక మాట్లాడిండు. 12,000 తీసుకురాపో దారంగా చేరాను. 12,000 కట్టిండు. అదే ప్రకారం దారంగా చేరం కట్టినట్టు 12,000 చెప్పా అని చెప్పి ఆర్ఐ సార్ అన్నాడు సార్. సరే సార్ అని చెప్పి శనివారం రోజు సరే తీసుకొస్తా సార్ అని చెప్పి చెప్పిన సార్. ఈరోజు ఎంఆర్ఓ సార్ ఈరోజు వచ్చిండు. సార్తో మాట్లాడినా. సార్ నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడినా. 50,000 తీసుకొస్తే అయిపో కదా 50,000 ఎందుకు ఇచ్చినావు అది అని చెప్పి మాట్లాడింది సార్. మాట్లాడితే ఆర్ఐ సార్ చెప్పింది సార్. ఆర్ఐ సార్ కలిసిండు చెప్పిండు తీసుకొచ్చిన సార్ అని చెప్పి మాట్లాడినా. ఆర్ఐ సార్ వచ్చుడుతంటే నమస్కారం సార్ అని చెప్పి 12,000 తీసుకొచ్చిన సార్ అని చెప్పి చేతిలో పెట్టినా సార్. మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఓన్లీ ఆర్ఐనే పట్టింది కానీ మరి ఎంఆర్ఓని పట్టిందా?
ఎంఆర్ఓగా పట్టిరు సార్. ఎంఆర్ఓ చెప్పింది కదా సార్, ఆర్ఐని కలుపు ఎంఆర్ఓ ఆర్ఐకి చెప్పినా అని చెప్పిండు. ఇలా ఇంకో ఆర్ఐ ఏమన్నా ప్రమేయం ఉందా? ఇంకో ఆర్ఐ ఏం లాంటి ప్రాబ్లం లేదు. ఈ ఆర్ఐ ఏదో సీదర్ ఆఫీస్ స్టాఫ్ ఇంకెవరన్నా ఉన్నారా? ఆఫీస్ స్టాఫ్ ఎవ్వరు లేరు సార్. ఈ ఆర్ఐ ఎంఆర్ఓ సార్ ఇద్దరు కమిట్మెంట్ అయ్యి పైసలు తీసుకోవడం జరిగింది సార్. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అనంతరం లబ్ధిదారులకు టాయిలెట్స్ మంజూరు ఉత్తర్వులు అందించిన జిల్లా కలెక్టర్. అధికార బలంతో తమకు చెందిన ఇంటి స్థలాన్ని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని కుప్పం మండలం పెద్ద బంగారు నత్తం గ్రామానికి చెందిన అమావాస్య మునిరాజు అను సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన అమావాస్య మునిరాజులు పెద్ద బంగారు నత్తంలో కాపురం ఉన్నామని, వారికి సొంత ఇల్లు లేని కారణంగా 1997వ సంవత్సరంలో ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించిందని అన్నారు. ఈ స్థలంలో పూరి గుడిసె నిర్మించుకొని ఇంతకాలం జీవనం సాగించామని అన్నారు. అనంతరం పిల్లలు పెరిగి పెద్దవారు కావడం, జీవనోపాధి స్థానికంగా అవకాశాలు లేకపోవడంతో కూలి పనుల నిమిత్తం
బెంగళూరు నగరానికి వలసపోయామని తెలిపారు. బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వీలు పడ్డప్పుడల్లా గ్రామానికి వచ్చి వెళ్లేవారమని, ఈ క్రమంలో తమ ఆధీనంలో ఉన్న పూరి గుడిసెను అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుడిసెను కూల్చివేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని, వారి నిర్మాణం ప్రారంభించారని ప్రశ్నించిన తమపై దాడులకు దిగుతూ మీకు చేతనైంది చేసుకున్నట్టు బెదిరింపులు ధోరణిలో ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. నిండా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ గురించి మాకు ఏమీ అందుబాటు లేదు. మీరంతా కలిసి మాకు ఒక తీర్మానం చేసి ఇవ్వాలని కోరుతున్నాం స్వామి. 90 ఏళ్ళ ఇచ్చింది స్వామి. ఇంటి పట్టా ఇచ్చి 90 ఏళ్ళ స్వామి. ఇప్పుడు ప్రెసిడెంట్, మా ఊరు ప్రెసిడెంట్ను గ్రామ ఇది సచివాలయంలో బూత్ కన్వెన్షన్ మెంబర్స్ను వాళ్ళు చేరుకొని మమ్మల్ని మోసం చేసి పార్టీ తరఫునగా వాళ్ళకి అప్పగిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినంత జాగా ఉండదు, దాన్ని వదిలేసి మా జాగానే స్వీకరిస్తూ ఉన్నారు స్వామి. దాన్ని ప్రయత్నం చేసి మాకు ఇప్పియాలని కోరుతున్నాం స్వామి. అదే మేము కడుపాత్రానికి బెంగళూరు పోడ్చున్నాము. బెంగళూరు పోడ్చి వస్తూ పోతా ఉంటే మా పొలంలో మేము పూరీలు కట్టుకొని మేము కాపురం చేస్తూ ఉంటే కడుపాత్రానికి పోడ్చి వస్తూ ఉంటే మా గ్రామస్తులంతా చేరుకొని, మా సర్పంచ్, మా పెద్దోళ్ళంతా చేరుకొని మమ్మల్ని మరి చేసి ఆయమ్మకు ఆ జాగాను ఇప్పించిచ్చినారు. దానిపై తడగట్టు కట్టిన దానికి విఆర్ఓ, ఎంఆర్ఓ అంతా చేరి మీకు ఆల్రెడీగా మీకు ఇల్లు ఉంది, మీకు ఇచ్చేది పో అని చెప్పినారు స్వామి. దాని గురించి మీరు స్వీకరించి మాకు ఆ జాగాను మాకు ఇప్పించాలా కోరుతున్నాం. ఊరి గుడిసెలనే ఉన్నాం. ఊరి గుడిసెలు అనేదే ఉండింది, కాపురం ఉండింది. ఆ గుడిసె అంతా కొంచెం పాడైన తర్వాత గోడలంతా ఉండింది, అదంతా సదరం చేసేసి అది కడగలు వేసుకునింది ఆ అమ్మ. మేము పెద్ద బంగానాథ గ్రామంలో వాస్తవం ఉండండి. ఊరి గుడిసెలు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది 97 కదా స్వామి. దాంట్లో పూరి గుడిసి కట్టుకొని ఉన్నాము. మేము ఎస్సీ వాళ్ళ కులంలో ఉండి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మా గుడిసినే పూరీలనే ఇదే అయ్యి దాన్ని సదరం చేసి ఇల్లు కట్టుకున్నారు, కడగలు వేసుకున్నారు. దాన్ని తడిచకపోతే మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి నాశనం చేసి వాళ్ళు ప్రెసిడెంట్ను వాళ్ళు ఊరు గ్రామ వాలంటీర్ను వాళ్ళు ఇది మారి చేసినారు. సరిపోయింది. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తరఫునగా, తెలుగుదేశం తరఫునగా మాకు న్యాయం చేర్పాలని మేము కోరుకొని మిమ్మల్ని చేయించమని మాకు అప్పగించాలని కోరుతున్నాం. మేము గుడిసి వేసుకొని 5-4 గుడ్లు కనుక్కొని ఆ గుడిసి వేసుకొని చాలా బీదోళ్ళు స్వామి. మేము బెంగళూరు వెళ్ళిపోయింటే అట్లా ఉన్నోళ్ళు వాళ్ళు కాపోళ్ళు ఇట్లా వాడిని అంతా పెట్టేసి వాళ్ళ గొడవలకు వస్తారు. మేము అడ్డేకపోతే మమ్మల్ని కొట్టేకి వస్తారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, మా మాట ఎవరు వినలేదు. వాళ్ళు పెద్దోళ్ళు చెప్తే కొట్టేకే వస్తారు. మా పక్కల మాకు ఎవరు దాటలేదు. మేము చాలా బీదోళ్ళు, కూలి చేసేవాళ్ళు, మాకెవరు దిక్కులేదు. స్వామి మీరు దాన్ని న్యాయం చేయాలా లేదు. చంద్రబాబు నాయుడు మీరు దాన్ని మాకు న్యాయం చేయాలా, ఇది చేయాలా. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అంజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలిక టాయిలెట్స్లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఋతుక్రమం ప్రకృతిపరమైన చర్య అని, దాని గురించి అపోహ. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అంజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల టాయిలెట్లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఋతుక్రమం ప్రకృతి పరమైన చర్య అని, దాని గురించి అపోహ, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు విడనాడాలని అన్నారు. నేటి బాలలే భావితర పౌరులని, భవిష్యత్ నిర్మాతలని అన్నారు. యువత శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా
యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా అంజంపుర ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్లో బాలికల కోసం ఇన్సినరేటర్ని సురక్షితమైన ఋతుస్రావం కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ యంత్రమును బాలికలు ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తీసుకొని రావాలని అన్నారు. ఏమైనా మరమ్మతులు వస్తే వెంటనే తెలియజేసి బాగు చేయించాలని అన్నారు. అంజంపుర పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 384 అమ్మ ఆదర్శ పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటుకు ఈ పాఠశాల రోడ్ మోడల్గా నిలవాలని అన్నారు. చదువుతూనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని అన్నారు. మనం మంచిగా ఉండి 10 మందికి ఆదర్శంగా నిలవాలి అన్నారు. టీఎస్ఐసి అల్టిమేటిక్ యంగిస్తాన్ ఫౌండేషన్ ఆదర్శంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలో బాలికల కోసం ఇన్సినేటర్లను ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం పాఠశాలలోని హెల్త్ క్లబ్ అంబాసిడర్లకు శాల్వల్ కప్పి కలెక్టర్ సత్కరించారు. బెంగళూరులోని ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక మహిళా సిబ్బంది విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. నిర్ధారణ పెండింగ్లో ఉంది. 4 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకొని మృక్కు తెచ్చుకున్నటకు విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మీడియా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవ్వడం నాకు చాలా సంతోషకరమని ఈ సందర్భంగా అవ్వడం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక వారం రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలాం రామాల నుంచి భద్రాచలం రామాల వరకు నడిచి వస్తారని మొక్కుకున్నాం.
ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.